పాడి రైతులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం పాడి పశువులలో పొదుగు యొక్క పరిమాణం పెరగడానికి ఎటువంటి మందులు వాడుకోవాలి, ఈ మందులు వాడినట్లయితే పాడి రైతులకు మరియు పాడి పశువులకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో పాడి పశువులలో పొదుగు యొక్క పరిమాణం పెరగడానికి ముఖ్యమైన విటమిన్ B7 లేదా విటమిన్ H, దీనినే బయోటిన్ అని కూడా అంటారు. సో ఇది అన్ని రకాల పాడి పశువులకు ఇవ్వచ్చా, లేదా ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే, ఇది చివరి 2 నెలల చూడుతో ఉన్నప్పుడు మనం కనుక పాడి పశువుకు అందించినట్లయితే పొదుగు యొక్క కణజాలాలు వృద్ధి చెంది పొదుగు దాని జన్యుశక్తి మీద రావడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో మార్కెట్లో విటమిన్ హెచ్తో కూడిన మందులు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో చూసుకున్నట్లయితే మల్టీస్టార్ హెచ్, అడ్డర్ స్ట్రాంగ్ హెచ్, ఇంటావిటా NH వంటి మందులు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ మందులను చూసుకున్నట్లయితే వీటిలో విటమిన్ A, D3, E మరియు H కూడా ఉన్నాయి. సో ఈ మందులను మనం పాడి పశువులకు అందించినట్లయితే విటమిన్ A ఉండడం వల్ల కండరాల అభివృద్ధి ఖచ్చితంగా పెరుగుతుంది. విటమిన్ D3 ఉండడం వల్ల మనం పాడి పశువులకు ఇచ్చే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉండి దాని శరీరానికి అందుతుంది. విటమిన్ E ఉండడం వల్ల పాడి పశువులలో స్ట్రెస్ రాకుండా చూస్తుంది, అలాగే ఇమ్యూనిటీని చాలా మంచిగా ఉండేటట్టు చూస్తుంది. సో విటమిన్ E అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మందును ఎప్పుడప్పుడు వాడచ్చు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే, చూడి పశువులకు చివరి 2 నెలలు మనం అందించినట్లయితే పొదుగు యొక్క పరిమాణం పెరుగుతుంది. అలాగే పొదుగువాపు వచ్చి ఒక పొదుగులో పాలు రావట్లేదు, లేదా పొదుగు చిన్నదిగా అయిపోయింది అనే కేసుల్లో ఈ విటమిన్ Hని కనుక మనం ఇచ్చినట్లయితే ఆ పొదుగు యొక్క కణజాలం మళ్ళీ వృద్ధి చెంది ఖచ్చితంగా పూర్వస్థితికి వచ్చి మళ్ళీ పాలు తీసుకోగలుగుతాము. అలాగే ఏదైనా జబ్బు పడినప్పుడు కానీ, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా పాలు ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాగే పొదుగు యొక్క పరిమాణం పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. సో ఇలాంటి కండిషన్లో మనం ఈ విటమిన్ Hని కనుక అందించినట్లయితే ఖచ్చితంగా పాలు ఉత్పత్తిని మనం తిరిగి పొందవచ్చు. సో మనం విటమిన్ A, D3, E, H అనేది పాడి పశువుల యొక్క ఆరోగ్యానికి, అలాగే ఎటువంటి జబ్బులు పడినప్పుడు త్వరగా రికవరీ అవ్వడానికి, అలాగే పాలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పాలను తిరిగి పొందడానికి మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఎంత ఇవ్వాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రతి పాడి పశువుకు 10 పాయింట్లు ఇవ్వాలి. సో ఉదయం 5 పాయింట్లు, సాయంత్రం 5 పాయింట్లు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే దీన్ని దాణాలు ఇవ్వచ్చు, నీళ్ళలో కూడా ఇవ్వచ్చు. సో ఏ రకంగా అయినా మనం పాడి పశువులకు ఇచ్చుకోవచ్చు. ఎన్ని రోజులు ఇవ్వాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే, పాడి పశువులకు జబ్బు బారిన పడినప్పుడు రికవరీ అవ్వడానికి ఒక 15 రోజులు ఇస్తే సరిపోతుంది. అలాగే పొదుగువాపు వచ్చిన కండిషన్లో పాలు ఉత్పత్తి తగ్గిపోతుంది కాబట్టి 30 రోజుల నుంచి 60 రోజుల వరకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పాలు ఉత్పత్తి తిరిగి యథాస్థితికి వస్తుంది. సో పాడి రైతులు ఈ మందుని వాడుకొని ఖచ్చితంగా మనం పొదుగువాపు నుంచి వచ్చే నష్టాన్ని మనం తిరిగి కోపం చేసుకొని తిరిగి పాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ విటమిన్ H అనేది పొదుగువాపు రాకుండా కూడా మనం ముందుగానే ఇచ్చుకోవచ్చు. సో పాడి రైతులకు నష్టపరిచే అత్యంత ముఖ్యమైన వ్యాధి పొదుగువాపు వ్యాధి. సో ఈ వ్యాధి రాకుండా కూడా మనం ఈ విటమిన్ H సిరప్ని మనం పాడి పశువుకు అందించుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ విటమిన్ Hని అందించినట్లయితే ఒక ఈతలో పొదుగువాపు వచ్చిన గేదెలకు రెండవ ఈతలో పొదుగువాపు రాకుండా కూడా మనం ఇది ఇచ్చి నివారించుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.